సో హోమోనిమ్స్ అంటే ఏమి? ఓకే. సో టెట్ సిలబస్లో ఈసారి అంటే ప్రతిసారి వస్తుంది. సో మీరు చాలామంది చూస్తూ ఉంటారు. ఓకే. సో హోమోనిమ్స్, హోమోఫోన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అనేసి. సో సినానిమ్, యాంటోనిమ్స్ మనకి ఐడియా ఉంది. సినానిమ్స్ అంటే అది మీనింగ్స్ ఉంటుంది. ఓకే. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. హోమోఫోన్స్ అంటే నేను నా ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను. సో యూ కెన్ చెక్ దట్ వన్. అండ్ ఈరోజు వీడియోలో మనం హోమోనిమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ మీకు నా వీడియో చూసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ దీని గురించి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఫైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చాను. ఓకే. కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వర్డ్స్ సెంటెన్స్ రూపంలో మనం దీన్ని ఎలా యూస్ చేస్తాం. ఓకే. సో అది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తీసుకొని వచ్చినాను. ఓకే. బట్ బిఫోర్ దట్ వన్ ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. బై ద వే ఫ్రెండ్స్, ఓకే, నేను ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీని. అంటే నేను గ్రామర్ ప్లస్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను టీచ్ చేస్తాను. నేను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ రెండు హ్యాండిల్ చేస్తాను. బై ద వే, సో ఐఎమ్ గోనా స్టార్ట్ రీసెంట్ బ్యాచ్ on the given timing here, and those are interested can message me on my WhatsApp number. Okay na? So just message cheyandi. Okay, please don't call me. Okay, message cheyandi on the given number. Fine. So these are the timings. Those who are interested can message me. Okay, fine friends, let's start the video now. ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఓకే. నా ఓకే, ఒక 12 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో రైట్, క్లోజ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో దాన్ని ఓకే బ్లూ కలర్లో ఉండేది హోమోనిమ్స్. అండ్ దాని కింద దాని మీనింగ్. బై ద వే, హోమోనిమ్స్ అంటే ఏమంటే మనకి నార్మలీ సిమిలర్ స్పెల్లింగ్ ఉంటుంది, సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ సెంటెన్స్ బట్టి కొన్ని మీనింగ్ అది దాన్ని మారుతూ ఉంటుంది. ఓకే. హోమోఫోన్స్లో అట్లా కాదు. ఓకే. హోమోఫోన్స్ అంటే దానికి స్పెల్లింగ్ మారుతుంది, ఓన్లీ ప్రొనౌన్సియేషన్ ఒకటి సేమ్గా ఉంటుంది. ఓకే. సో మీనింగ్ అండ్ స్పెల్లింగ్ మారుతుంది. కానీ హోమోనిమ్స్కి వచ్చేసి స్పెల్లింగ్ సేమ్, ఓకే, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్. ఓకే. సెంటెన్స్ బట్టి మీనింగ్ ఒకటి మారుతుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇది చెప్తే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి, దాంతో కూడా మనం చూద్దాం. ఫైన్. ఓకే. ఇప్పుడు రైట్. ఓకే. రైట్ అంటే ఒక మీనింగ్ రైట్ వచ్చేసి కరెక్ట్ అని మనం కరెక్ట్ అంటాం. ఓకే. రైట్ వచ్చేసి ఇది కరెక్టే అనేసి. సో వన్ మోర్ మీనింగ్ వచ్చేసి రైట్ సైడ్. చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అట్లా వస్తుంది. 2 మీనింగ్స్ రైట్కి. ఓకే. సో వాచ్. సో వాచ్ వచ్చేసి మనకి రిస్ట్ వాచ్. ఓకే. మనం వాచ్ చేసుకుంటాం కదా టైమింగ్ కోసం, అది ఒక మీనింగ్ వస్తుంది. ఇంకోటి వాచ్ వచ్చేసి మనం వీడియోస్ మనం చూస్తాం కదా. ఓకే. సో వాచింగ్ వీడియోస్ అండ్ ఆల్. ఓకే. సో అది కూడా వస్తుంది మీనింగ్. ఓకే. ఇప్పుడు చూడండి, అడ్రస్. ఇప్పుడు అడ్రస్ అంటే ఒక అడ్రస్ వచ్చేసి ఏదైనా ఎక్కడైనా అడ్రస్, హౌస్ అడ్రస్, షాప్ అడ్రస్, ఎక్కడైనా అడ్రస్. సో ఫైన్. అనదర్ వన్ వచ్చేసి మనం క్రౌడ్ని అడ్రస్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓకే క్లాస్ని అంటే ఏమి లెక్చర్ ఇవ్వటం, స్పీచ్ ఇవ్వటం, దాన్ని వచ్చేసి అడ్రస్ అంటారు. ఓకే. ఇంకో మీనింగ్ వచ్చేసి అది ఎక్కడ మనం స్పీచ్ ఇస్తాం కదా. సో ఇట్స్ నథింగ్ బట్ అడ్రసింగ్ ద క్రౌడ్. ఓకే. దెన్ రింగ్. ఓకే. వన్ మీనింగ్ ఆఫ్ రింగ్ వచ్చేసి మనం ఫింగర్లో వేసుకుంటాం కదా. ఓకే, రింగ్. ఓకే. సో అది. ఇంకోటి వచ్చేసి రింగ్ వచ్చేసి ఓకే బెల్ రింగ్ చేయండి. ఓకే. సో ఆ మీనింగ్ కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫేర్. నా వన్ ఫేర్ వచ్చేసి బ్యూటిఫుల్. ఓకే. బాగా అందంగా ఉండేదాన్ని మనం ఫేర్ అంటాం. ఓకే. షీఈ్ వెరీ ఫేర్ అంటాం. ఓకే. వన్ మోర్ ఫేర్ వచ్చేసి జస్టిస్. ఓకే. నువ్వు చేసింది ఫేర్ కాదు అనేసి. ఓకే. సో ఇక్కడ డోంట్ వరీ, మనకి ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే. సో దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఒక రఫ్ ఐడియా తీసుకోండి. ఇప్పుడు బేర్. నా బేర్ అంటే ఒక యానిమల్. ఓకే. సో ఎలుగుబంటి. ఓకేనా? ఇంకో మీనింగ్ ఆఫ్ బేర్ వచ్చేసి కాంట్ టాలరేట్. ఇంకా ఓకే నేను ఇంకా ఐ కాంట్ బేర్ ఎనీమోర్ అంటే నేను దాన్ని ఇంకా భరించలేను. ఓకే. ఆ మీనింగ్ కూడా వస్తుంది ఇక్కడ బేర్కి. ఓకే. ఫైన్. సో క్లోజ్. ఒక మీనింగ్ క్లోజ్ వచ్చేసి మనకి ఏదైనా ఓపెన్కి ఆపోజిట్. చూడండి, ఆపోజిట్ ఏమి? క్లోజే. సో వన్ మోర్ మీనింగ్ ఆఫ్ క్లోజ్ వచ్చేసి అది ఓకే క్లోజ్గానే ఉందనేసి. ఓకే. నీ క్లోజ్గానే ఉందనేసి అంటే దగ్గరికి. ఇంకో మీనింగ్ వచ్చేసి నియర్. దట్ ఈస్ ద థింగ్. నియర్ అంటే ఏమి? దగ్గరికి తెలుగులో కదా. నా లెఫ్ట్. ఒక మీనింగ్ వచ్చేసి లెఫ్ట్ వచ్చేసి వెళ్ళిపోవడం. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. ట్రైన్ నుంచి వెళ్ళిపోయింది అనేసి ఆ మీనింగ్ వస్తుంది లెఫ్ట్. ఇంకో మీనింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అట్లా లెఫ్ట్ సైడ్. ఓకే. ఇంకో మీనింగ్ నా మ్యాచ్ వచ్చేసి క్రికెట్ మ్యాచ్ మనం చూస్తాం కదా, అది ఒక మ్యాచ్. సో వన్ మోర్ మ్యాచ్ వచ్చేసి ఏదైనా మ్యాచ్ చేయడం ఏదైనా దానికి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. నా బుక్ అగైన్ దర్ ఆర్ 2 మీనింగ్ ఆఫ్ బుక్ ఆల్సో. సో బుక్ వచ్చేసి మనం నార్మల్ చదువుకుంటాం కదా, ఆ బుక్. వన్ మోర్ థింగ్ వచ్చేసి మనం ఏదైనా ఆర్డర్ చేస్తాం కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓకే, ఎక్కడైనా మనం ఆన్లైన్. సో అది కూడా ఆర్డర్ చేయడం బుక్ అంటాము. ఇంకా ట్రైన్ టికెట్ కూడా మనం బుక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద థింగ్.
ఓకే ఫైన్. సో టియర్ నా టియర్ వచ్చేసి కన్నీళ్ళు ఒకటి, ఇక్కడ మనం ఏడుస్తే కన్నీళ్ళు వస్తాయి కదా, ఆ మీనింగ్ వస్తుంది టియర్. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి పీసెస్. టియర్ అంటే ఓకే చింపేయడం, ఓకే ఏదైనా చింపేయడం కంట కదా, సో దట్ ఈస్ కాల్డ్ పీస్. ఓకే టియర్ ఫైన్. నా డ్రాప్ అంటే ఒకటి కింద పడిపోవడం. ఓకే డ్రాప్. ఓకే మీకు తెలుసు. వన్ మోర్ మీనింగ్ ఆఫ్ డ్రాప్ అంటే మనం ఎవరికైనా డ్రాప్ చేయటం. ఓకే సో ఐ హోప్ మీకు కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది. నా సెంటెన్సెస్ చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి. సో హీ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు మీ అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రైట్. ఓకే నా ఇక్కడ హీ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ మీ అంటే రైట్ సైడ్ కూర్చున్నాడు అనేసి, అతను కూర్చున్నాడు ఎక్కడ, రైట్ సైడ్, నా రైట్ సైడ్ అనేసి ఇక్కడ ఒక ప్లేస్ అంటున్నారు. నా ఇక్కడ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రైట్ అంటే యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కరెక్ట్. ఓకే ఇక్కడ వచ్చేసి అదే రైట్, కానీ ఇక్కడ వచ్చేసి ఆ రైట్ వచ్చేసి కరెక్ట్ అని మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక ప్లేస్ రైట్ సైడ్ అని ఇస్తుంది మీనింగ్. గెటింగ్ రైట్ ఫ్రెండ్స్. నా సెకండ్ వన్. ఓకే వాచ్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. ఓకే ఎనీథింగ్ వర్క్ ఆర్ ఎనీథింగ్. ఓకే ఫైన్ ఎనీ హౌ. సో అంటే చేసే ముందు ఏమైనా కొద్దిగా చూడు అనేసి, దిస్ ద థింగ్. ఓకే చూడండి అనేసి. వాచ్ ఒక మీనింగ్ వచ్చేసి చూడడం. ఓకే వన్ మోర్ థింగ్ వచ్చేసి మై వాచ్ కాస్ట్ ఓకే ఈజ్ 2500 రూపీస్ అంటే ఇక్కడ ఏమి, ఓకే మన రిస్ట్ వాచ్ గురించి అంటా ఉంది ఇది ఇక్కడ. సో రెండు సేమ్ చూడండి. ఓకే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్, బట్ సెంటెన్స్ బట్టి అది మారుతుంది. ఓకే మీరు ఏం చేయాలంటే దీని మీనింగ్ తెలుసుకోవాలా. ఓకే ఫైన్ గుర్తుపెట్టుకోవాలి మీనింగ్. ఇక్కడ ద నెక్స్ట్ వన్. ఓకే షీఈ్ వెరీ ఫేర్ అంటే ఫేర్ అంటే ఇక్కడ ఏమి, షీఈ్ వెరీ ఫేర్ అంటే ఏమి, ఆమె ఓకే చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఓకే ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటే ఓకే దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటే ఏమి, ఇది మంచిది కాదు, సో నువ్వు చేసేది రాంగ్. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఓకే ఇట్స్ అన్ఫేర్. ఓకే మీరు వినింటారు. ఓకే సో దిస్ ఇస్ ద మీనింగ్. సో రెండు ఫేరే, బట్ ఓకే సెంటెన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ వన్. సో ఐ రిటర్న్ హిమ్ హిస్ బుక్. ఓకే సో ఇక్కడ ఏమి, ఐ రిటర్న్ హిమ్ హిస్ బుక్ అంటే మీ బుక్ నార్మల్ చదివే బుక్, అది నేను రిటర్న్ చేశాను అనేసి. ఓకే ఇక్కడ ఓకే హీ విల్ బుక్ ద ఆర్డర్ ఇన్ జొమాటో. ఓకే సో ఇక్కడ ఏమి బుక్ అంటే ఏమి, మనం చదువుకునే బుక్ కాదు కదా. ఓకే ఏదైనా ఆర్డర్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనం చదువుకుంటే బుక్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ చేయడం. ఓకే సేమే కదా బుక్, బట్ ఓకే చూడండి మీనింగ్ మారుతూ ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ హోమోనిమ్స్. ఓకేనా ఐ హోప్ మీకు యు ఆర్ గెటింగ్. ఓకేనా దెన్ సో క్లోజ్ ద గేట్ అండ్ కమ్ ఇన్సైడ్. ఓకే గేట్ క్లోజ్ చేసి లోపల వచ్చేసనేసి. ఓకే సో ద మీనింగ్ హియర్ ఆన్ ద ఫస్ట్ వన్ ఈజ్ క్లోజ్ అంటే ఏదైనా క్లోజ్ చేయటం. దెన్ కింద వచ్చేసి ద స్నేక్ వెంట్ వెరీ క్లోజ్ టు మీ అంటే మీ స్నేక్ వచ్చేసి అంటే పాము నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అంటే క్లోజ్ అంటే ఏమి ఇక్కడ నియర్, దగ్గర నుంచి. ఇక్కడ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ హియర్, ఇది ఏం చేస్తాం అంటే క్లోజింగ్ చేయటం ఏదైనా క్లోజ్. ఫైన్. ఓకే దెన్ ఐ సా అ బేర్ ఇన్ ద జంగల్. నేను ఓకే జంగల్ అంటే ఫారెస్ట్లో ఓకే ఏం చూసాను. ఓకే సో ఎలుగుబండి. ఓకే బేర్. కింద ఐ కాంట్ బేర్ ఎనీమోర్ అంటే నేను ఇంకా నేను భరించలేను ఇక్కడ. సో రెండు సేమే చూడండి, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ కూడా సేమే, బట్ ద మీనింగ్ ఇస్ ఓకే డిఫర్. ఓకే ద మీనింగ్ గెట్స్ డిఫర్ హియర్. ఓకే ఫైన్. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే దెన్ రవి డ్రాప్ మీ టు ద రైల్వే స్టేషన్. కింద మై ఫ్రెండ్ డ్రాప్ హిజ్ ఫోన్ ఆన్ ద గ్రౌండ్. ఓకే సో రవి డ్రాప్ అంటే డ్రాపింగ్ చేయడం రైల్వే స్టేషన్కి, అతను అంటే రవి అనే వ్యక్తి నాకు డ్రాప్ చేశాడు అనేసి. ఓకే కింద మై ఫ్రెండ్ డ్రాప్డ్ ఓకే హిజ్ ఫోన్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏమి, ఓకే కింద స్లిప్ పడిపోయింది అనేసి. ఓకే దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఓకే ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఫ్రెండ్స్. దెన్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. ద మినిస్టర్ అడ్రస్ ద క్రౌడ్ ఇన్ ద ర్యాలీ అంటే మినిస్టర్ వచ్చేసి ర్యాలీ పోయేటప్పుడు క్రౌడ్ని అందరికీ ఓకే ఏమి స్పీచ్ ఇచ్చినట్ల. ఇక్కడ అడ్రస్ అంటే ఏమి స్పీచ్ ఇచ్చినట్ల. ఓకే సో ప్లీజ్ సెండ్ సెకండ్ దీనికే ఇంకోటి ప్లీజ్ సెండ్ ద పార్సల్ టు మై అడ్రస్. ఇక్కడ చూడండి ఓకే ఆ పార్సల్ వచ్చేసి నా అడ్రస్కి పంపించేసాయి. ఓకే సో సేమ్ అడ్రస్ అండ్ అడ్రస్. ఓకే ఇట్స్ అ పాస్ట్ టెన్స్. ఓకే పాస్ట్ ఆఫ్ అడ్రస్. ఫైన్. ఓకే ఐ లెఫ్ట్ మై ల్యాప్టాప్ ఇన్ ద ఆఫీస్ ఓన్లీ. ఓకే నేను నా ల్యాప్టాప్ వచ్చేసి ఆఫీస్లోనే ఓకే అక్కడే పెట్టేసినాను. ఓకే దెన్ కింద వచ్చేసి దే లెఫ్ట్ అండ్ గో. ఓకే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రేట్ అండ్ అగైన్ టేక్ అ లెఫ్ట్ అంటే ఏమి డైరెక్షన్ ఇక్కడ. టేక్ లెఫ్ట్ అంటే ఒక డైరెక్షన్. ఓకే అండ్ గో స్ట్రేట్ అండ్ టేక్ ఓకే అగైన్ టేక్ అ లెఫ్ట్ అగైన్ ఇట్స్ అ డైరెక్షన్. ఇక్కడ ఏమి డైరెక్షన్ కాదు ఇక్కడ వచ్చేసి మర్చిపోయినట్లా. ఓకే మర్చిపోయినట్లా లేకుంటే పెట్టేసినట్లా ఇక్కడ వస్తుంది లెఫ్ట్. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. దెన్ ద టీచర్ టియర్ మై బుక్ ఇంటూ పీసెస్. ఓకే టీచర్ నా బుక్ని ఓకే సో పీసెస్గా అంటే టియర్ చేసింది అంటే చింపేసింది అనేసి. దెన్ యాజ్ షీ వాస్ క్రైయింగ్ టియర్స్ ఓకే ఫెల్ డౌన్ అంటే ఆమె ఏడ్చేటప్పుడు ఆమె కన్నీళ్ళు కింద పడింది అనేసి. సో చూడండి ఓకే సో దిస్ ఇస్ హోమోనిమ్స్. ఐ హోప్ మీకు అర్థం ఏంటి అది హోమోనిమ్స్ అంటే ఏమి. ఓకే సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోనా టెల్ యూ అబౌట్ దిస్ వన్. ఐ మీన్ సో హోమోనిమ్స్ అంటే ఏమి దిస్ వన్. ఓకే సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే సో వెరీ సూన్ ఓకే ఐఎమ్ గోనా అప్లోడ్ వన్ మోర్ టాపిక్ ఆన్ డిఫరెంట్ టాపిక్ చూసాను.
ఓకే. సో దాని మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను. మోస్ట్ ప్రాబబ్లీ చూస్తాను ఫ్రెండ్స్. ఓకే. మనకి సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవి కూడా ఉన్నాయి. సో అవి కూడా అప్లోడ్ చేశాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఓకే, నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఓకే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.